నాకు వండర్ ఏంటంటే బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో 2 wives ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఒకరు పాజిటివ్ ఒకరు నెగటివ్ ఉంటారు. మళ్ళీ మధ్యలో వాళ్ళు కొట్టుకుంటుంటారు. దట్ ఈస్ పొసెసివ్నెస్ సార్. జీ తెలుగులో వడమటి సంధ్యారాగం జీ తెలుగులోనే #1 పొజిషన్ వచ్చింది. ఓ సూపర్. రావడం మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. ఎలా మరి రావడమే ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ అంటే నాకు తర్వాత నేను ఇంటర్వ్యూ అడిగితే ఇంట్రోవర్ట్ లా చూస్తే అబ్బో మాట్లాడరేమో అనుకున్నాను. నాట్ ఇంట్రోవర్ట్, మీరు ఎక్స్ట్రోవర్ట్. చెప్పండి. డెఫినెట్లీ ఇంట్రోవర్ట్ కాదు. కాదు, ఎవరైనా సీరియల్ నుంచి మూవీకి వెళ్తారు హీరోగా, మీరేంటి ఈ మూవీలో హీరోగా చేసి సీరియల్లోకి వచ్చారు? లవ్ స్టోరీ కానీ కమర్షియల్ ఏదైనా అయినా కానీ స్టోరీనే కానీ ప్లాట్ఫామ్ డిఫరెంట్ ఉంది. ఓకే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్ నేను నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం పడమటి సంధ్యారాగం సీరియల్ సెట్ లో ఉన్నాము. క్యారవాన్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాము. నా ఎదురుగా సీరియల్ హీరో శ్రీను గారు ఉన్నారు. హాయ్ శ్రీను గారు. హలో అండి. నమస్తే. శ్రీను గారు అని ఇంట్రడ్యూస్ చేశాను కానీ బట్ పృథ్వీరాజ్ కదా మీరు? రైట్. సో ఎలా ఉన్నారు పృథ్వీ గారు? చాలా బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నాను. కానీ మీ షూట్ మధ్యలో ఒక షార్ట్ గ్యాప్ లో మిమ్మల్ని తీసుకొచ్చి ఇలా ఇంటర్వ్యూ చేయడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఉన్నా, మీరు చెప్పర్లేండి, ఏముంది. కానీ మనసులో తెలిసిపోయింది అయితే. యా ఇందాక నుంచి మీరు పాపం కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారేమో అనుకున్నాను. అవునా? అలా ఏం లేదు. పృథ్వీ గారు, ఐ విల్ కాల్ యూ శ్రీను అని పిలుస్తాను మిమ్మల్ని. ఓకే కదా? ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్? అంటే మిమ్మల్ని శ్రీను అని పిలిస్తేనే చాలా మందికి మీరు తెలుసు, బట్ ఇట్స్ ఓకే. ఏది ఆ టైంకి వస్తే దాంతో రెండు మీనింగ్సే కదా ఇప్పుడు ప్రెసెంట్. సో పృథ్వీ గారు, పడమటి సంధ్యారాగం ఎలా ఉంది? లైక్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ బేసిక్లీ కేమ్ ఫ్రమ్ కన్నడలో ఆల్మోస్ట్ చాలానే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా మీరు. సో కన్నడ నుంచి సడన్ గా తెలుగుకి వచ్చారు. దిస్ ఈస్ యువర్ డెబ్యూ ప్రాజెక్ట్ కదా? ఇది డెబ్యూ కాదు, దిస్ ఇస్ మై సెకండ్ ప్రాజెక్టా? ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఫస్ట్ జీ తెలుగులోనే మావారు మాస్టర్ అని ఫస్ట్ ప్రాజెక్ట్. మావారు మాస్టర్. ఎస్ అది మీ డెబ్యూ కదా? రైట్. మావారు మాస్టర్ కంటే కూడా మీకు ఇందులో ఎక్కువ పేరు వచ్చిందేమో అనుకోవచ్చా పడమటి సంధ్యారాగం? బికాజ్ ఏంటి అంటే పడమటి సంధ్యారాగం శ్రీను అనేసరికి చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మీకు, చాలా వరకు. బికాస్ సాఫ్ట్ గా కనిపించే ఒక అబ్బాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు వండర్ ఏంటంటే బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో 2 wives ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. అది అలా అయిపోయింది. అంటే మన స్క్రిప్ట్ ప్రకారం సో ఈ 2 wives ఉండేలాగా వచ్చింది, ప్లాన్ వచ్చింది. సో అలాగా అంటే నేను కోరి నాకు 2 wives ఇవ్వాలి, ఇస్తేనే వస్తానని ఏం లేదు. అలా అయిపోయింది. సో నేను కూడా కంటిన్యూ అయిపోతున్నాను అంతే. ఓకే. మీరైతే మీరు డిమాండ్ కాదా? మీ డిమాండ్ ప్రకారం వాళ్ళు 2 wives ని సెట్ చేయలేదా? డెఫినెట్లీ అండి. ఎవరు డిమాండ్ చేస్తారు చెప్పండి? నాకు 2 కావాలి, నాకు 3 ముగ్గురు కావాలంటే డిమాండ్ చేసి అయిపోద్దా? లేదు కదా. మీరేదో బాధపడుతూ చెప్తున్నట్టున్నారేంటిది? అంటే బాధ అంటే అంటే ఇద్దరు పాజిటివ్ ఉంటే ఓకే. ఒకరు పాజిటివ్ ఒకరు నెగటివ్ ఉంటారు. మళ్ళీ మధ్యలో వాళ్ళు కొట్టుకుంటుంటారు. దట్ ఈస్ పొసెసివ్నెస్ సార్. అది నా ఫస్ట్ వైఫ్, అంటే ఫస్ట్ పెళ్ళైన వైఫ్ అంటే చారు అనే అమ్మాయి క్రిమినల్ అన్నమాట మన కథలో. ఎలా అంటే ఫ్యామిలీ మొత్తానికి టార్చర్ ఇచ్చే ఒక క్యారెక్టర్. అండ్ ఏదైనా సరే బై హుక్ ఆర్ క్రూక్ ఈ అబ్బాయి నాకు కావాలి అని ఒక మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. సో అలాంటి వైఫ్ ఎవరికైనా వస్తే డెఫినెట్లీ అందరూ ఏ మగాడైనా దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. అలాంటి ఒక క్యారెక్టర్. ఇంకో అమ్మాయి ఆద్య అనే అమ్మాయి. అంటే ఎవరు వైఫ్ అనే అమ్మాయి ఇలా ఉండాలి అని ఒక క్యారెక్టర్. అంటే అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది. బాయ్స్ కి వైఫ్ మెటీరియల్ ఇలా ఉండాలి, అమ్మాయి అయితే ఇలా ఉండాలి, అన్ని క్యారెక్టర్స్ అన్ని లక్షణాలు ఉన్న ఒక మంచి అమ్మాయి, ఫ్యామిలీకి సెట్ అయ్యే అమ్మాయి, ఫ్యామిలీతో పాటు కష్టాలని అర్థం చేసుకునే అమ్మాయి ఉండాలంటే సో అది ఆద్యలా ఉండాలి. సో డెఫినెట్లీ ఆద్యను ప్రేమించా అండ్ ఆద్యని మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా. సో ఆద్యతోనే ఉన్నా, ఇక ముందు కూడా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చారు పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. సో పడమటి సంధ్యారాగం సీరియల్ లైక్ అంటే స్టార్ట్ చేసినప్పుడు మీకు లైక్ ఫస్ట్ స్టోరీ వినగానే మీ క్యారెక్టర్ చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు?
బికాజ్ ఏంటి అంటే మీరు కన్నడలో కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ తెలుగులో కూడా ఆల్రెడీ ఒక మంచి ప్రాజెక్ట్ చేసి ఉన్నారు. సో తర్వాత అగైన్ మీకు ఒక రోల్ ఇచ్చారు ఇక్కడ. అఫ్ కోర్స్ ఇది పాజిటివ్ రోల్ అయినప్పటికీ కూడా ఇందులో వేరియేషన్స్ ఉన్నాయి మీకు. సో ఎలా అనిపించింది ఫస్ట్ స్టోరీ వినగానే? యాక్చువల్ గా నేను మావారు మాస్టర్ చేసిన తర్వాత నాకు ఇమీడియట్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి అడిగారు ఛానల్ నుంచి, మీరు చేస్తారని అడిగారు. సో నాకు కొంచెం డౌట్ఫుల్ ఉండేది ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా అని. ఎందుకంటే ఫస్ట్ నాకన్నా ముందు ఇంకో అబ్బాయి ఉన్నాడు ఈ క్యారెక్టర్ ఈ ప్లేస్ లో. నేను జనరల్ నేను చేసిన తమిళ ప్రాజెక్ట్ కానీ తెలుగు కన్నడ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ లో నేను రీప్లేస్మెంట్ క్యారెక్టర్ అయితే చేయలేదు, స్ట్రైట్ ప్రాజెక్ట్ చేశాను. సో నాకు ఇలాంటి టైంలో ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నాను అప్పుడు నేను ఫస్ట్ వద్దండి నేను చేయలేను, నాకు కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పేసా. తర్వాత ఇంకో అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయితో షూట్ కూడా చేశారు. షూట్ కూడా చేసిన తర్వాత మళ్ళీ ఏదో సెట్ అవ్వలేదు వీళ్ళకి, మళ్ళీ అప్రోచ్ అయ్యారు, లేదు మీరైతేనే బాగుంటుంది మీరు చేస్తారని అడిగారు. నేను అప్పుడు ఇన్వాల్వ్ అయింది ఎవరెవరు అంటే అంజన్ గారు. మళ్ళీ అంజన్ గారు చెప్తాను. అంజన్ గారు నాకు ఫస్ట్ ఛానల్లో పరిచయం. అంటే ఆయన బేసిక్లీ ఆయన ఫ్రమ్ బళ్ళారి, అంటే మా ప్రొడ్యూసర్ అంజన్ గారు అని పడమటి సంధ్యారాగం ప్రొడ్యూసర్. సో ఆయన బళ్ళారి. సో నేను ఫస్ట్ జీ తెలుగు ఆఫీస్ వెళ్ళినప్పుడు ఆయన కలిసినప్పుడు సో కన్నడలో మాట్లాడాడు, ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారు నన్ను బాగా. అప్పుడు నేను కన్నడలో మాట్లాడుతున్నాను సార్ అంటే, ఇప్పుడు నేను కన్నడలోనే మాట్లాడుతున్నా ఆయనతో. సో ఆయన అప్పటి నుంచి కొంచెం మావారు మాస్టర్ టైం నుంచి కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు. ఆయన ప్రీవియస్ సీరియల్ కూడా ఆయన రైటర్ గా ఉన్నారు. సో అలా పరిచయం నాకు. తర్వాత నా ప్రీవియస్ సీరియల్ లో ఉన్న కొంత ఛానల్ మంది కూడా నన్ను అప్రోచ్ చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను, చేయండి అని అడిగారు. తర్వాత ఈయన కూడా ఫస్ట్ చెప్పారు మీరు చేస్తే బాగుంటుంది కదా అని. నేను ఏదో సార్ వద్దు సార్ నాకు కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పా. సరే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకో అప్రోచ్ అయిన తర్వాత ఓకే ఇదేదో అంటే ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఏదో పాజిటివ్ గానే ఉంటుంది, పాజిటివ్ అవుతుంది అనే ఒక నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. సరే నేను చేస్తున్నాను, ఒప్పుకున్నా, చేస్తున్నాను అని అనుకున్నా. తర్వాత నేను అప్పుడు ఫస్ట్ మీరు నమ్మరు, ఫస్ట్ డే షూట్కి వెళ్ళాను నేను. టెంపుల్ షూట్ జరుగుతుంది, దట్ వాస్ మై ఫస్ట్ డే ఇన్ పడమటి సంధ్యారాగం. ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు జీ తెలుగులో పడమటి సంధ్యారాగం జీ తెలుగులోనే నంబర్ 1 పొజిషన్ వచ్చింది. ఓ సూపర్. అప్పుడు అందరూ నువ్వు వచ్చిన ఇది బాగుంది, ఇది జనరల్ గా అమ్మాయిలకు చెప్తారు, కాకపోతే ఇక్కడ ఏంటంటే రివర్స్ లో అబ్బాయి వస్తే కూడా ఫస్ట్ ఇలా జరిగిందేమో. నాకు ఎందుకంటే నా ప్రీవియస్ ప్రాజెక్ట్ మావారు మాస్టరు కొంచెం ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం తొందరగా అయిపోయింది. తర్వాత నేను ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ డే వచ్చినప్పుడే నాకు ఇలా ఒక పాజిటివిటీ వచ్చింది కదా నాకు. సో అందరూ ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మెయిన్లీ మా డైరెక్టర్ ఆర్కే గారు ఉన్నారు, ఆర్కే మలినేని గారు. ఆయన చెప్పారు నానా నువ్వు లక్కీ అనుకుంటా మాకు అని చెప్పారు. తర్వాత నేను అంత లక్ అవని నమ్మను నేను, కానీ వీళ్ళు చెప్పిన తర్వాత ఏదో ఓకే నాలో ఒక లక్కీ హ్యాండ్ ఉంటుంది, నేను కొంచెం లక్కీ చామ్ లాగా ఉండానేమో అని నాకు అనిపించింది అప్పుడు. ఓకే, మీకు మీరు అప్పుడు రియలైజ్ అయ్యారా ఐఎమ్ ఆల్సో లక్కీ అని చెప్పేసి? అది కాకుండా సో నెక్స్ట్ విత్ ఇన్ 2 months అంటే జనవరి, నేను వచ్చింది డిసెంబర్ లాస్ట్ వీక్ లో వచ్చాను, అంటే 2023 డిసెంబర్ లో వచ్చాను. అప్పుడు నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో అంటే నా పెళ్లి సీక్వెన్స్ వచ్చింది. అంటే నాకు అండ్ ఆద్యతో మ్యారేజ్ అనే సీక్వెన్స్ లో అప్పుడు చారుతో పెళ్ళయ్యే ఒక సీక్వెన్స్ అది. ఆ సీక్వెన్స్ లో ఏమైంది, అప్పుడు టీఆర్పీ ఫుల్ షూట్ అయింది. అండ్ జీ కాకుండా మా టీవీ కాకుండా మొత్తం తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్ వచ్చింది పడమటి సంధ్యారాగం. ఓకే, ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. డెఫినెట్లీ మంచి జరిగింది. అప్పుడు అనుకున్నా నేను ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోకపోయింటే నాకు ఇంత రికగ్నిషన్ వచ్చేది కాదు, నేను ఇంత లక్కీ నాకే తెలిసేది కాదు. అండ్ డెఫినెట్లీ ఇది నాకు ఒక బిగ్ బూస్ట్ అండ్ బిగ్ ప్లస్ అయింది నా ఒక కెరియర్ లో. ఎందుకంటే రావడమే అసలు ఫస్ట్ నేను చెయ్యను డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని మీరు రిజెక్ట్ చేశారు ఒక మాట చెప్పాలి అంటే. ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు రీఎంట్రీ అవ్వడం, రీఎంట్రీ ఇన్ ద సెన్స్ ఈ సీరియల్ లోకి మళ్ళీ రావడం, అండ్ వచ్చిన ఫస్ట్ డేనే దీంట్లో ఒక పాజిటివ్ వైబ్ కనిపించడం, అండ్ మధ్యలో మళ్ళీ ఏదో ఒక ఇంపార్టెంట్ షూట్ డే రోజు మళ్ళీ ఇది టాప్ పొజిషన్ లోకి వెళ్ళడం, అంటే కంపేర్ టు అదర్ ఛానల్స్ అన్నిట్లో కంటే ఈ జీ తెలుగులో ఎస్పెషల్లీ ఇదే టాప్ పొజిషన్ లోకి వెళ్ళడం అనేది నిజంగానే చాలా పెద్ద విషయం కదా. సో మీకు అనిపిస్తూ ఉంటుందా అబ్బా వాటే లైక్ అంటే ఇది కదా రికగ్నైజేషన్ అంటే అని చెప్పేసి? డెఫినెట్లీ అప్పుడు ఐ షుడ్ డెఫినెట్లీ థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ జీ ఛానల్ అండ్ జీ తెలుగు అండ్ మా ప్రొడ్యూసర్ అంజన్ గారు కూడా. ఎందుకంటే అదంతా చెప్తారు కదా, అంటే ఒక్కొక్క టైంలో మన డిసిషన్స్ మనకు అనిపిస్తుంది, ఇది స్టెప్ వేయాలా వద్దా,
ఇది రిస్క్ చేయొచ్చా వద్దా అని అనిపిస్తుంది. ఒకసారి మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి మనం డిసైడ్ అయిపోతే, అంటే ఒకసారి మనం అనుకుంటాం ఈ స్టెప్ నేను వేయొచ్చా, ఈ రిస్క్ నేను తీసుకోవచ్చా అని. నేనేమంటున్నా అంటే రిస్క్ తీసుకోవాలి. ఇది నా ఒక పర్సనల్ గా నా ఒక ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా మీకు. రిస్క్ తీసుకుంటేనే ఏదైనా ఒక సాధించడానికి మనకి ఒక డిజర్వ్ అనుకోవచ్చు. డిజర్వ్ బికాస్ మీరు ఇక్కడ ఆల్రెడీ రిస్కే తీసుకున్నారు. లైక్ అంటే రీప్లేస్మెంట్ క్యారెక్టర్స్ నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పారు. బట్ మేబీ ఇలా చేస్తే నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో అని లోపల ఎక్కడో చిన్న డౌట్ ఉన్నట్లుంది. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇట్ ఈస్ కాల్డ్ రిస్క్ ఓన్లీ. బట్ ఆ రిస్క్ కూడా మిమ్మల్ని సక్సెస్ఫుల్ రేస్ లోకి తీసుకెళ్ళింది. అండ్ ఎస్పెషల్లీ అంజన్ గారి గురించి మాట్లాడాలి అంటే ఈ సీరియల్ సెట్ కి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు అంజన్ గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్ గా ఆయన గురించి చెప్తున్నారు. అండ్ మీ అందరికి కూడా ఆయన డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చాలా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు కదా. డెఫినెట్ గా. అండ్ సో అసలు ఫస్ట్ మీరు తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే నాకు అన్ని లాంగ్వేజ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఒక ఆశ ఉంది ఫస్ట్ నుంచి. ఓకే. అంటే కన్నడ అయిపోయింది, నెక్స్ట్ తెలుగు అయింది, ఇప్పుడు నెక్స్ట్ తమిళ్ అయింది. కన్నడ తర్వాత తమిళ్ సీరియల్స్ చేశారా? తమిళ్ మూవీస్ చేశారా? ఒక సీరియల్ చేశాను. ఓకే ఓకే. సో తమిళ్ అయిపోయింది, నెక్స్ట్ తెలుగుకి వెళ్ళాలి అని ఒక మైండ్ సెట్ లో ఉన్నా. ఎందుకంటే నాకు చాలా మంది చెప్తూ ఉంటారు తెలుగు ఇండస్ట్రీ గురించి. చాలా మంది అంటే మా ఇండస్ట్రీ అంటే కన్నడలో తమిళ్లో అంతా వినిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పాలంటే అందరికీ తెలుసు. సో తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా రైట్ నౌ ఈ టైంలో. సో ఈ ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక అవకాశం రావడం అవన్నీ కొంచెం అది ఎలా చెప్పాలంటే అది ఒక డెఫినెట్లీ ఒక లక్ ఉండాలి దానికి. ఎందుకంటే మంచి మంచి సినిమాలు కానీ మంచి సీరియల్స్ కానీ ఇక్కడంతా 1000 ఎపిసోడ్స్ 1500 ఎపిసోడ్స్ ఇలాంటి బ్లాక్ బస్టర్ లాంగ్ రన్ సీరియల్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఇప్పుడు 1000 కి దగ్గర ఉన్నాము. సో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ సీరియల్స్ అండ్ విత్ స్లాట్ లీడర్ కానీ హైయెస్ట్ టీఆర్పీ కానీ ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదో తీయాలని కాకుండా ఆల్మోస్ట్ నెంబర్ 1 పొజిషన్ లోనే ఉండి మేము ఇలాగే ఆల్మోస్ట్ 1000 దగ్గర రీచ్ అయ్యాం. సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ సో మేము కూడా రావాలంటే మాకు కూడా కొంచెం ఎక్కడో ఒక లక్ ఫ్యాక్టర్ ఉండాలి. లైక్ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో ఉండాలి అంటే టాలెంట్ ఒకటే సరిపోదు, లక్ కూడా కొంచెమైనా ఉండాలి అని చెప్పేసి. మేబీ మీకు కొంచెమే కాదు చాలా ఎక్కువ ఉంది. అందుకనే లక్తో మీరు మాత్రమే కాకుండా ఛానల్లో ఉన్న సీరియల్ కి కూడా టీఆర్పీ అనేది వచ్చిన డే 1 పెంచేసినట్లు అనిపిస్తుంది నాకు కూడా. మీ లక్ ని మొత్తం యూనిట్ అంతా స్ప్రెడ్ చేశారు మీరు. మేబీ కానీ అంత ఛానల్ లేపుతాం అని అంత లక్ ఉందో లేదు తెలియదు. కానీ ఏదో కొంచెం ఒక ఫ్యాక్టర్ వర్క్ అవుతుందని నాకు ఒక నమ్మకం. ఇప్పుడు ఈ పడమటి తర్వాత వచ్చింది నాకు అలాంటి నమ్మకాలు వచ్చినాయి. కన్నడ మీది బెంగళూరు దగ్గర ఏదైనా? బెంగళూరు ప్రాపర్. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ లో ఎవరైనా యాక్టర్స్ గానీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? నా ఫ్యామిలీలో ఫస్ట్ సర్కిల్ కాదు 10th సర్కిల్ కూడా ఏ యాక్టర్ లేదు, ఎవరు లేదు. ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు లేరు. మీరే ఫస్ట్ కిడ్డా బయటకు రావడం? డెఫినెట్లీ నా జనరేషన్ ఫస్ట్ జనరేషన్ నా నుంచి స్టార్ట్ అవుతుంది నా ఫ్యామిలీలో మొత్తం. ఓకే. సో నా పేరెంట్స్ అండ్ నేను మమ్మీ డాడీ ముగ్గురం మా ఫ్యామిలీలో అంతే. వెరీ స్మాల్ ఫ్యామిలీ. అండ్ డాడీ సెంట్రల్ గవర్నమెంట్ లో అండ్ మదర్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నారు. అండ్ వాళ్ళకి కూడా ఇండస్ట్రీ అంటే ఏంటి అనే నాకు కూడా అసలు తెలియదు. ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎలా రావాలి నేను అసలు అనుకోలేదు. ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు నేను ఫస్ట్. నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చి బేసిక్లీ ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్. ఓకే. సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్ చేసి ఇది ఎలా ఉందంటే నేను ఇంజనీరింగ్ మెకానికల్ చేశాను, తర్వాత ఐటీలో వర్క్ చేశాను. ఏంటి మీ ఇద్దరు హీరోలు ఇద్దరు కోయిన్సైడా? ఇది కోయిన్సిడెంట్ గా అనుకోకుండా వచ్చారా లేకపోతే ఎలా? తను బీటెక్ తను మెకానికల్ మీరు బీటెక్ మీరు మెకానికల్ మనోజ్ గారు కూడా బీటెక్ మెకానికల్ కదా. సో ఇద్దరు బీటెక్ మెకానికల్ ఉన్నారు. కాకపోతే తన ఆంధ్ర మీరు కర్ణాటక, అంతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక కామన్ థింగ్ ఉంది. ఈ ఇంజనీరింగ్ లో కానీ బీటెక్ లో ఏదైనా కానీ అన్ని బ్రాంచెస్ లో కన్నా ఒకే బ్రాంచ్ ఏంటంటే మెకానికల్. అక్కడ ఉన్న వాళ్ళు అంటే మేమందరం ఏం చేస్తామంటే మెకానికల్ కాకుండా మిగతా అంతా చేస్తాం మేము. అంటే ఎలాగంటే మెకానికల్ అంటే అది జస్ట్ అది కోర్స్ లాగా తీసుకుంటాం. కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇప్పుడు ఆ జాబ్ బిజినెస్ లేదా ఏదో వేరే జాబ్ అంటే ఐటీనో
ఇన్సూరెన్స్, వేరే కంపెనీస్ లో కానీ, ఓన్ బిజినెస్ కానీ, లేదా వాళ్ళే ఓన్ స్టార్ట్అప్స్ కానీ ఇలా చేస్తుంటారు. కానీ కోర్ మెకానికల్ జాబ్ కి ఎవరు వెళ్ళరు. నాకున్న సర్కిల్లోనూ అలాగే అనిపిస్తుంది, నాకు బయట కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఇంతకీ అసలు మీరే జాబ్ చేశారు వన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ నేను అయితే? ఐటీలో ఉన్నా. నెక్స్ట్ ఐటీలో ఉన్నారా? ఓకే ఓకే. ఎంత కాలం వర్క్ చేశారు ఐటీలో? అక్కడ నేను ఓన్లీ 9 months చేశాను. ఓకే. ఇక్కడ నాకు సెట్ అవ్వదని అనిపించింది నాకు. తర్వాత అక్కడ క్విట్ చేసి వచ్చేసాను నేను. రావడం మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, ఎలా మరి రావడమే ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ అంటే నాకు తర్వాత నేను జాబ్ అంతా మానేస్తాను అంటే ఫ్యామిలీలో అంటే నాకు సపోర్ట్ బాగుంది అండ్ అంటే రిస్క్ తీసుకోగలిగిన ఒక స్టేజ్ నాది. రిచ్ ఫ్యామిలీయా మీది? రిచ్ అంటే రిచ్ అని చెప్పలేను. ఓకే. కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ ఉంది. ఓకే. అంటే నా ద్వారానే ఫ్యామిలీ లీడ్ అవ్వాలి అని ఒక అదేం లేదు. సో అలా అబో మిడిల్ క్లాస్ ఆ ఒక మైండ్ సెట్ లో ఉన్నప్పుడే కొంచెం రిస్క్ తీసుకోగలను నేను. కొంచెం ఎక్స్ప్లోర్ చేయగలను. బికాస్ ఏంటి అంటే డిపెండెన్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక మనం మంత్లీ వచ్చే ఇన్కమ్ ని వదిలిపెట్టుకొని ఇక్కడ వరకు వచ్చి అమ్మో ఇక్కడ చేస్తే ఇన్కమ్ వస్తుందా రాదా అని కూడా తెలీదు. అండ్ చెక్స్ టైంకి వస్తాయా అంటే అది ఉండదు. సో కొంచెం అటు ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో డెఫినెట్ గా డిపెండెన్స్ అయితే మాత్రం డెఫినెట్ గా బయటికి రారు. అందుకే అడుగుతున్నాను ఏంటి ఓకే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. డెఫినెట్లీ అలా డిపెండెంట్ ఏం కాదు, అందుకే ఇంత రిస్క్ చేయగలను నేను. ఓకే. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం డౌట్ఫుల్ వాళ్ళు, ఎందుకంటే నువ్వు చేసింది ఏంటి, మెకానికల్ చేసావు, ఇంజనీరింగ్ చేసావు, జాబ్ చేయమంటే అది కూడా క్విట్ చేసి వచ్చావు, వేరే ఇంకేం చేస్తావు అంటే సరే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం బిజినెస్ చేస్తావు అంటే మా మమ్మీ డాడీ కూడా బిజినెస్ కాదు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ లో జాబ్ ఉంది వాళ్ళకి. సో అది కూడా తెలియదు ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఒక టైంలో నేను ఆలోచించా, అంటే ఇప్పుడు ఈ జనరల్ ఇప్పుడు పెళ్లికి ఫంక్షన్లకి అంతా వెళ్తున్నప్పుడు మీ అబ్బాయి బాగుంటాడు, హీరోలో ఉంటాడు, మంచిగా ఉంటాడు అని ఒక కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా. అప్పుడు వస్తూ ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మ చెప్పింది, అంటే ఎప్పుడు సీరియల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు, ఎక్కువ చూస్తుంటారు, అమ్మమ్మ ఎక్కువ చూస్తారు సీరియల్లో చూసి మూవీస్ అని చూస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా చేయొచ్చు కదా, నువ్వు కూడా హీరోలో ఉంటావు కదా అని చెప్తూ, నువ్వు ఊరికే ఉండు, అలా అవన్నీ అవ్వదు, అవన్నీ చాలా కష్టం, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, చాలా ఉండాలని అలా ఒక మైండ్ సెట్ లో ఉన్నాను. కష్టం, ఎవరికి తెలియదు కదా, నాకు ఎలా ఎంటర్ అవ్వాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఏం తెలియదు. అప్పుడు టైంలో ఏమైంది, సరే ట్రై చేద్దాం అని అనిపించింది నాకు, ట్రై చేద్దామని అనిపించింది. తర్వాత నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నా, నేను గ్రూమ్ అయ్యా, కొంచెం జిమ్ వర్కౌట్ అంతా చేసి తర్వాత మిమ్మల్ని మీరు మొత్తం రెడీ చేసుకున్నారు, అంటే రెడీ ఫర్ ది షూట్ అన్నట్లు రెడీ అయ్యారు. నాకు ఏబిసిడి తెలియదు యాక్టింగ్ గురించి, నేను ఫస్ట్ నుంచి స్కూల్లో చాలా హైపర్ ఉండేవాడిని, నేను స్కూల్ నుంచి కాలేజ్ ఎవ్రీవేర్. ఇంటర్వ్యూ అడిగితే ఇంట్రోవర్ట్ లా చూస్తే అబ్బో మాట్లాడరేమో అనుకున్నాను, నాట్ ఇంట్రోవర్ట్, మీరు ఎక్స్ట్రోవర్ట్, చెప్పండి. డెఫినెట్లీ ఇంట్రోవర్ట్ కాదు, నేను చాలా మాట్లాడతాను, చాలా హైపర్ యాక్టివ్ గా ఉండేవాడిని. అన్ని కల్చరల్ ఈవెంట్స్ లో అన్ని నేను పార్టిసిపేట్ చేసి, ఇది నాకు రాదనే ఒక దీంట్లో లేదు, అన్ని నేను చేయగలను అనే ఒక మైండ్ సెట్ లో ఉండేవాడిని నేను. అన్నిటికీ ఓకే, దీనికి ఒక పృథ్వీ, దీనికి పృథ్వీ అని ఒక కాలేజ్ లో మొత్తం అలా ఉండింది. కాలేజ్ లో కూడా మీరు హీరోనా? హీరో అంటే కొంచెం హైలైట్, అదే ఆఫ్ కోర్స్ హైపర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ పృథ్వీ అని అరుస్తూ ఉంటారు కదా, అలా మీకు ఫ్రెండ్స్ సర్కిల్ లో మంచి బిల్డప్ ఉండిందేమో అప్పట్లో? ఫ్రెండ్స్ సర్కిల్ లో బాగా. ఓకే. అండ్ సో అలా ఒక దీంట్లో సరే ట్రై చేద్దాం అని అనిపించింది. నేను ప్రిపేర్ చేశాను, అంటే యాక్టింగ్ ఇలా చేయాలనే కాకుండా కొన్ని వీడియోస్ చూసి, అంటే ఎలా చేయకూడదు అని నేర్చుకున్నా. ఫస్ట్ యాక్టింగ్ ఎలా చేయకూడదు అని నేర్చుకున్నా, కెమెరా ఫేసింగ్ ఏంటి అవన్నీ చూసుకున్నా, కెమెరా ఎలా ఫేస్ చేయాలి, ఇప్పుడు కెమెరా ఐ లెవెల్ ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, అవన్నీ కెమెరా గురించి కొంచెం నేర్చుకున్నాను. అదంతా వచ్చాక కదా తెలుస్తుంది. ఫస్ట్ ప్రిపేర్ అయ్యా నేను. ఓకే. యాక్టింగ్ కోర్స్ ఏదైనా నేర్చుకున్నారా? యాక్టింగ్ కోర్స్ చేయలేదు, మీకు మీరే కోర్స్ నేర్చుకున్నారు. జస్ట్ యూట్యూబ్ లోనే నేను చూసి యాక్టింగ్. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇండస్ట్రీలో రావాలని అనుకుంటే దాని గురించి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసుకుని తర్వాత ఓకే ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు నేను సెట్ అయ్యాను, ఇప్పుడు నేను వెళ్ళగలను అని ఒక కాన్ఫిడెన్స్ తర్వాత ముందుకెళ్తాను. ఎందుకంటే ఏ ప్రిపరేషన్ లేకుండా వచ్చేస్తే మళ్ళీ అసలు ఇతనికి ఏం రాదు అని అనిపించుకోకూడదు ఎక్కడ కూడా. ఇతనికి వచ్చు, ఇతను ఇంకా బాగా ఇతని దగ్గర చేయగలడు అనే ఒక వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడు మెయిన్లీ ఈ ఇండస్ట్రీలో ఉండగలం మనం. ఫస్ట్ మీరు ఇలా నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీ దేంట్లో, కన్నడలోనే ట్రై చేశారా? ఫస్ట్ నేను చేసిందే ఫస్ట్ మూవీ చేశాను నేను డైరెక్ట్.
ఓ డైరెక్ట్ మూవీయా మీరు కన్నడ మూవీ చేసింది? చేశాను. ఓకే ఓకే. కన్నడలో ఒక మూవీ చేశాను, అది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అండ్ మూవీ పేరేంటి? నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తా. స్విచ్ కేస్ ఎండ్ అని ఓకే. కన్నడ సినిమా. సో దాని తర్వాత ఒక మూవీ తర్వాత ఇంకో మూవీ చేశాను, ఓ మై లవ్ అనే ఒక మూవీ చేశాను కన్నడలో. ఓకే దాని తర్వాత సీరియల్ చేశాను. ఓకే. అంటే మూవీ చేసిన తర్వాత అక్కడ చూసి నన్ను పిలిచారు. అంటే ఏ క్యారెక్టర్స్ చేశారు రెండిట్లో? అన్నిట్లో లీడ్ క్యారెక్టర్స్ చేశారు. సూపర్ సూపర్. కాదు, ఎవరైనా సీరియల్ నుంచి మూవీకి వెళ్తారు హీరోగా, మీరేంటి ఈ మూవీలో హీరోగా చేసి సీరియల్లోకి వచ్చారు? ఇప్పుడు సీరియల్ అని, మూవీ అని, వెబ్ సిరీస్ అని, లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ అని, ఇలా ప్లాట్ఫామ్ వేరే ఉంటుంది, కానీ మనం చేసే క్యారెక్టర్ గానీ, మనం స్టోరీ గానీ, ఎక్కడైనా స్టోరీనే, లవ్ స్టోరీ గానీ, కమర్షియల్ గానీ, ఏదైనా కానీ స్టోరీనే, కానీ ప్లాట్ఫామ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్, నేను ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు అనే ఒక థాట్స్ లో ఉన్నాను నేను ఎప్పుడు. స్టోరీ బాగుందా, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే చేసేద్దాం. సో మొత్తానికి వెళ్ళారు, సాధించారు. ఇంట్లో ఏం ప్రూవ్ చేసుకున్నారు ఫైనల్లీ? మీ అమ్మమ్మ ఎలా ఫీల్ అయ్యారు ఇంతకి? అందరూ అంటే షాక్ అయిపోయారు. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను ఇలా ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు అందరూ కొంచెం ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ అందరూ నీకెందుకు ఇవన్నీ డిస్కస్ చేశారా? డెఫినెట్లీ చేశారు. అంటే ఎంకరేజ్ అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి నీకెందుకు ఇవన్నీ నీకెందుకు అనే ఒక క్వశ్చన్ అందరి దగ్గర ఉండిపోయింది. అందరి నుంచి అదే వచ్చింది నాకు. నీకెందుకు ఇవన్నీ, నువ్వు మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, లేదంటే బిజినెస్ చేసుకోవచ్చు కదా, నీకు అసలు ఎవరు తెలియదు, ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, ఇవన్నీ చాలా కష్టం, ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వలేవు అని ఒక మొత్తం అలా అనిపించింది. కానీ నేను ఎవరేం చెప్పినా నేను అసలు నేనేమనుకుంటా అదే చేస్తాను. నేను ఎవరి మాట వినను, నాకేమనిపిస్తుందో అది చేస్తాను నేను. సో ఇప్పుడు అందరూ డిస్కరేజ్ చేశారు, కానీ నేను అప్పుడు సరే చేస్తాను. స్టార్టింగ్ లోనే మూవీ చేసినప్పుడే అందరూ షాక్ అయిపోయారు, ఇదేంటి వెళ్తూ మూవీ చేస్తావు, ఎలా చేస్తావు, ఎవరు ఆఫర్ ఇచ్చారు, ఎవరో తెలుసు నీకు, ఇండస్ట్రీలో ఎవరో తెలుసు, ఆ త్రూ వెళ్ళావు కదా, వాళ్ళు ఎవరో నీకు రికమెండ్ చేశారు కదా. అసలు రికమెండేషన్ ఇక్కడ జరగవు, ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఇక్కడ ఒక ఇది ఉండాలి, ఛాన్స్ ఉంటది. సో అలా ఫస్ట్ ఒకటి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ వచ్చింది. తర్వాత కొన్ని రోజులు మూవీస్ ఇవన్నీ ఏం ఆఫర్స్ లేక కొంచెం ఒక 4-5 months అలాగే ఉన్నాను. అంతేనా అంటే రిలీజ్ అవ్వలేదు, 2 సినిమాలు రిలీజ్ అవ్వలేదు, కొంచెం డిలే అయింది. ఎందుకంటే అప్పుడు కోవిడ్ వచ్చింది. నేను కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు స్టార్ట్ చేస్తే ఇమీడియట్ కోవిడ్ వచ్చింది. 1 year మొత్తం పోయింది. అరే నేను అనుకుని ఏదో మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే తొందరగా ఇలా ఎవరు ఏం చేయలేని పరిస్థితి, స్పీడ్ బ్రేకర్ లో వచ్చేసింది ఏంటి అని అనుకున్నా నేను. పర్లేదులే ఇంకా టైం ఉంది, మనం చూద్దాం అనే ఒక దీంట్లో అలాగే దూసుకెళ్తున్నాను. ఎలా అప్పుడు చేశారు, రిలీజ్ కావలేదు, గ్యాప్ వచ్చింది, ఇక్కడ కూడా ఎవరైనా డిస్కస్ చేశారా మిమ్మల్ని? ఇక్కడ లైక్ అంటే ఏముంది మూవీస్ చేసావు, ఇంకా ఏం రిలీజ్ అవ్వలేదు, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఎవరైనా ఏమన్నా ఇక్కడ కూడా ఏమన్నా దెప్పి పొడుపులు అంటారు తెలుగులో, లైక్ అంటే బ్యాక్ ఏదో ఒకటి మాట్లాడడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? డెఫినెట్లీ అందరూ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళని కిందకి లాగడానికి చాలా మంది ట్రై చేస్తారు. అలాంటివి మీకు కూడా జరిగాయా? చాలా జరిగినాయి. ఎవరు హోల్ హార్టెడ్ గా ఒక్కరు సక్సెస్ అవ్వాలి అని అనుకోరు. వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళు చాలా క్లోజ్ అయింటే చాలా క్లోజ్ సర్కిల్ లో ఉన్నవాళ్ళు. అండ్ చాలా మంది నా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్న వాళ్ళనే ఇప్పుడు నేను నార్మల్ గా అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ లోనే చాలా మంది గ్రూప్ లో మేము వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ లో నార్మల్ గా అందరూ ఇలా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ అంటే బిఫోర్ సినిమా, బిఫోర్ ఇండస్ట్రీ అప్పుడు నార్మల్ గా ఉండేది. తర్వాత వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, తర్వాత నన్ను పలకరించడం, మీరు చాలా బాగా చేస్తారు, మీరు చాలా బాగుంటారు. ఇప్పుడు అదంతా ఆ ఎక్స్పీరియన్స్ ఏదంటే ఓ వీడు పెద్ద హీరో అని ఫీలింగ్ వీడికి. అది ఫీలింగ్ ఏంటి? నిజమే కదా, నిజమే. కానీ వాళ్ళకి ఒక ఏదో ఒక జెలసీ ఫీలింగ్ ఉంటుంది. సో అలా నేను చాలా మంది ఫ్రెండ్స్ ని కొంచెం సైడ్ పెట్టేసాను నేను. అసలు నా ఒక ఇది సక్సెస్ ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరంటే రియల్ ఫ్రెండ్స్ కాదు. అందుకే సైడ్ పెట్టేసి నేను, బికాస్ అక్కడ నిజంగా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వచ్చి సెల్ఫీస్ అది తీసుకుంటే హే మా ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పడం, లేకపోతే ఇంకా మిమ్మల్ని మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏదైనా మాస్క్ లాంటివి పెట్టుకున్నా తీసి రివీల్ చేసి హే ఇతను గుర్తుపట్టారా అని చెప్పేసి అడిగే ఫ్రెండ్స్ బయట చాలా మంది ఉంటూ ఉంటారు. అంటే ఫన్నీగా కన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి, మిమ్మల్ని ఆట పట్టించి వాళ్ళు లోపల ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ఏ నా ఫ్రెండ్ పెద్ద సెలబ్రిటీ అయ్యాడు అని చెప్పేసి. బట్ వీడేంటి అని చెప్పేసి అనుకున్నారు అంటే
అంటే డెఫినెట్లీ దే ఆర్ నాట్ డిజర్వ్ కదా మీ ఫ్రెండ్ గా ఉండడానికి. కొందరు అలానే ఉన్నారు, కొందరు ఇలానే ఉన్నారు. ఓకే. అప్పుడు ట్రూ కలర్స్ తెలిసిపోతాయి, యా. ఎవరు ఎలాంటి వాళ్ళని తెలిసిపోతాయి. చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది పోయిట్స్ కానివ్వండి, చాలా మంది ఫిలాసఫర్స్ చెప్తూ ఉంటారు, మనం బాగా సక్సెస్ లో ఉన్నప్పుడు కానీ మనం బాగా ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడే అసలైన కలర్స్ తెలుస్తాయి అని చెప్పేసి ఫ్రెండ్స్. Correct. సో అదంతా మీరు చూసారు. అదంతా నేను చూసాను. ఓకే. సో ఫైనలీ యూ కేమ్ టు ఇండస్ట్రీ అండ్ సక్సెస్ఫుల్ గా యాజ్ ఎ హీరోగా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు, చేస్తూ ఉన్నారు, అండ్ ముందు ముందు చాలానే చేస్తారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటూ ఉంటారు, లైక్ అంటే మిమ్మల్ని ఫస్ట్ బిలీవ్ చేయలేదు వాళ్ళు, వెళ్ళి ఏం చేయగలవో అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంది వాళ్ళకి, అండ్ నవ్ యూ ప్రూవ్డ్ కదా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంట్లో? ఇప్పుడు ఇంట్లో అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఏదైనా ఫంక్షన్ కి వెళ్తారు అనుకోండి, ఇప్పుడు ఫంక్షన్ లో మా రిలేటివ్స్ కాకుండా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ వీళ్ళు పరిచయం ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేను జనరల్లీ ఫంక్షన్ కి వెళ్ళను, నేను ఎక్కువ అంటే షూటింగ్స్ వల్ల లేదా నా కుదరక నేను ఆ పర్టికులర్ డేట్ లో కొన్ని ఈవెంట్స్ మిస్ అయిపోతాను. అప్పుడు వాళ్ళు మా పేరెంట్స్ వెళ్తారు, వెళ్ళినప్పుడు ఈయన పృథ్వీ ఉన్నారు కదా వాళ్ళ డాడీ అంటారు. అలా ఒక వీళ్ళ అబ్బాయి పృథ్వీ మీ అంటే మిమ్మల్ని వాళ్ళ సన్ అని ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా, అంటే ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేయడం వేరు సన్ని, బట్ కానీ పృథ్వీ వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి చెప్పడం అనేది రియల్లీ అచీవ్మెంట్ కదా. అది మీకు ఎలా ఉన్నా కానీ మీ డాడీకి చాలా పెద్ద విషయం కదా. మా డాడీ నాకు చెప్పలేదు, మా మమ్మీకి చెప్పారు, మా అమ్మ నాకు చెప్పింది. ఇలా మన ఫంక్షన్ లో ఇలా అడిగారంట అని. అప్పుడప్పుడు ఇలా అడుగుతుంటారు నిన్ను అంటే, అప్పుడు కొంచెం తర్వాత నేను ఓకే మంచిగా ఇప్పుడు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మా పేరెంట్స్ కి. అండ్ పృథ్వీ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ అంటే మీరు కన్నడ అబ్బాయి కదా, జనరల్ గా ఏంటంటే బిఫోర్ సీరియల్లో కంటే ఈ సీరియల్లో చాలా పాపులర్ అయ్యారు. ఇక్కడ ఎప్పుడైనా మాల్స్ కి వెళ్ళినా బయటకు వెళ్ళినా మిమ్మల్ని గుర్తుపడతారా తెలుగులో? ఎక్కువ మాస్క్ వేసుకుని వెళ్ళిపోతా. సో చాలా అంటే కొంచెం అంటే పబ్లిక్ లో కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేసుకుంటా. ఎప్పుడైనా బై మిస్టేక్ మాస్క్ మర్చిపోయి వెళ్తే? మాస్క్ మర్చిపోయి అంటే కొంతమందికి కళ్ళతోనే తెలిసిపోతాయి, జస్ట్ మాస్క్ ఇక్కడ వరకే ఉంటుంది, తర్వాత కళ్ళు చూసి సార్ మీరు అంటారు, నేను కాదు సార్ మీరు తెలుసు నాకు తెలుసు మాస్క్ తీయండి అంటారు. అప్పుడు చూస్తే అప్పుడు సార్ మీరు మీ ఫ్యాన్ మేము చూస్తాము సీరియల్ అని, అప్పుడు సెల్ఫీ తీసుకోవడం. ఓకే, నేను కాదు అని చెప్పి మీరు ఎలా చెప్తారు? అంటే నేను కాదంటే లేదు మీరే అంటే వాళ్ళు అంత క్లారిటీగా ఉంటారు వాళ్ళు. నా నవ్వు నువ్వే, ఆ నవ్వు నువ్వే, ఆ కళ్ళు నీవే అని చెప్పేసి ఓ డైలాగ్ ఉంటది, అలా ఉందన్నమాట. రైట్. అయితే ఇండస్ట్రీకి వచ్చిన ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? దగ్గర ఒక 6-7 ఇయర్స్ అయిపోతుంది. 5 years అయింది తెలుగు ఇండస్ట్రీలో. 5 years కాదు, ఓవరాల్ ఇండస్ట్రీ. అదే బిఫోర్ కోవిడే కదా మీరు వచ్చారు? ఆఫ్టర్ కోవిడ్. బట్ ప్రాజెక్ట్స్ అయితే బిఫోర్ కోవిడ్ స్టార్ట్ అయ్యాయి కదా? కోవిడ్ ఇయర్ లోనే స్టార్ట్ అయ్యాయి. అండ్ రిలీజ్ అయ్యాయి ఇంతకీ మీరు చేసిన మూవీస్ రెండు కూడా? అండ్ ఆఫ్ కోర్స్ ప్రైమ్ లో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. ఓకే, సో బాగుంది. లైక్ అంటే అచీవ్మెంట్స్ ఉన్నాయి, లైక్ అంటే ఒక సినిమాకి హిట్లు ఫ్లాప్లు ఎలా అనేది పాసిబిలిటీస్ ఉన్నాయో, ఒక మనిషి లైఫ్ లో కూడా హిట్స్ ఫ్లాప్స్ రెండు ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీ లైఫ్ లో కూడా హిట్స్ ఫ్లాప్స్ తో పాటు లైక్ అంటే ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీ లైఫ్ లో. బట్ ఎనీవేస్, ఎలా అనిపిస్తుంది లైక్ అంటే పడమటి సంధ్యారాగం సెట్ లో మీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? మాక్సిమం అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం ఇప్పుడు. ఓకే, సీనియర్స్ జూనియర్స్ అని కాకుండా ఇప్పుడు పెద్ద వాళ్ళతోనూ జోకులు వేసుకుంటారు. బికాస్ ఏంటంటే ఇప్పుడు సాయి కిరణ్ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారా? బికాస్ దే కేమ్ టు లాంగ్ బ్యాక్ వచ్చారు కదా వాళ్ళు ఇండస్ట్రీకి. ఎప్పుడైనా చెప్తూ ఉంటారా పృథ్వీ మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా ఎప్పుడైనా ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే నేను బేసిక్లీ సర్ అని పిలుస్తాను, కానీ సర్ లా ఉండదు, బ్రో లా ఉంటాం మేమిద్దరం. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అంటే ఆయన సీక్రెట్స్ నాకు షేర్ చేయడం, నా సీక్రెట్స్ ఆయనకి చెప్పడం, అండ్ జోకులు వేసుకోవడం, మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేసుకోవడం, మీమ్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అంటే ఆయన కొంచెం ఆయన జర్నీలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తారు. అండ్ ఏదైనా ఒక మైథాలజికల్ క్యారెక్టర్స్ చేయాలంటే ఆయనే ఫస్ట్, అందరికీ తెలుసు. ఆయన రాముడు, కృష్ణుడు, విష్ణు అన్ని క్యారెక్టర్లు వేశారు. సో ఇక్కడ జీ తెలుగులో ఫస్ట్ నాకు రాముడి క్యారెక్టర్ కి లాస్ట్ ఇయర్ అవార్డ్ షోలో రామాయణం చేయాలి, దాంట్లో మీరు రాముడు అన్నారు నాకు.
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైథాలజీ క్యారెక్టర్స్ చేయలేదు. నాకు కొంచెం ఎలా చేయడం ఏంటి, ఇంత పెద్ద బాధ్యత ఇచ్చేసారు, రాముడు నాకు మొత్తం రామాయణం చేస్తున్నారు, అది అవార్డ్ షోలో పెద్ద ఇదే ఒక ఈవెంట్ లోనే పెద్ద ఒక చాలా మెయిన్ క్యారెక్టర్ మెయిన్ ఈవెంట్ లాగా ఉంది. సో ఇలా చేయడం ఏంటి అంటే ఆయన మొత్తం ఆయన సజెషన్స్ తీసుకుని ఎలా చేయాలి, ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేయాలి అనంతా ఆయన కొంచెం ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. అలా ఆ ఎక్స్పీరియన్స్ అంతా కొంచెం తీసుకుని ముందుకు. దాని తర్వాత మళ్ళీ మల్టిపుల్ గా ఇంకో మైథాలజికల్ క్యారెక్టర్స్ అంటే ఇంకో 2 జీ తెలుగులోనే చేస్తారు క్యారెక్టర్స్. సో నెక్స్ట్ ఇప్పుడు అంటుంటారు, ఇప్పుడు మన ఛానల్లోనే అంటుంటారు, ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ వేయాలంటే ఫస్ట్ థాట్ మీరే వస్తారు మా మైండ్ కి. సో డెఫినెట్ గా నెక్స్ట్ జీ తెలుగు వాళ్ళు ప్రెస్టీజియస్ గా ఏదైనా మైథాలజీ రోల్స్ ఏదైనా ప్లే చేస్తున్నారు, స్పెషల్ గా దాని రిలేటెడ్ ఏదైనా సీరియల్ తీస్తున్నారు అంటే మేబీ ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ ప్రయారిటీ నాకే ఉంటుంది, నేనే తీసుకుంటా, నేను అడుగుతా, ఇప్పుడు నేను చేస్తాను, నేనే అడుగుతా. ఎందుకంటే ఇప్పుడు నాకు భయం పోయింది. అలాంటి క్యారెక్టర్స్ టచ్ చేయాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుందేమో అని అనుకున్నా నేను. తర్వాత చేస్తూ అందరూ సీనియర్స్ వీళ్ళ ఇన్పుట్స్ అంతా తీసుకుని ఇప్పుడు చేస్తే ఇలాంటి చేయాలి అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నారు. సూపర్. లైక్ అంటే మీకో హీరో అంటే మీతో పాటు యాక్చువల్ గా ఇప్పుడు మీరు శ్రీను క్యారెక్టర్ చేస్తున్నారు, శౌర్య ఉన్నారు మీతో పాటు. లైక్ అంటే కో ఆర్టిస్టులు మీకు చాలా మంది ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా మీతో పాటు ఉన్న ఇంకొక హీరో అంటే ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. ఎలా ఉంటారు మీ ఇద్దరు, మీరు శౌర్య గారు? నేను ఇంకో హీరో అండ్ జనరల్లీ మా అబ్బాయిలో ఎలా ఉంటాం అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటాం, గొడవలు అసలు ఉండవు. అవునా? మేమేనా గొడవలు పడేది? ఆబ్వియస్లీ అమ్మాయిలు గొడవలు గురించి తెలియదు, అమ్మాయిలే ఎక్కువ గొడవలు పడేది. మాకు ఏం ఈగోలు ఉండవు, ఏ క్లాషెస్ ఉండవు. ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు షూట్ తర్వాత మేము క్రికెట్ ఆడుతాం, ఫ్రీగా ఉన్నప్పుడు సినిమాకి వెళ్తాం. తర్వాత ఫ్రెండ్స్ అందరూ అంటే వేరే సీరియల్ ఆర్టిస్టులు, మా సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కలిసి మేము గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకుని ఇవన్నీ చేస్తాం. సో జనరల్లీ నేనేం చెప్తానంటే బాయ్స్ లో అలా ఈగోస్ ఉండవు, మేము ఎప్పుడైనా ఫ్రెండ్సే. ఏదైనా చిన్న గొడవలైనా పెద్ద గొడవలైనా వచ్చినా ఒక 2-3 days సెట్ అయిపోతాయి, సాల్వ్ అయిపోతాయి. మంది మేమేనా నెలలు వాటిని అలా సాగదీసి ఆర్గ్యూ చేసి వాటిని ఇంకా డ్రాగ్ చేసి పెద్దగా చేసి ఉంచుతాం వాటిని. అంతేనా? ఓకే, మీకు మంచి ఒపీనియన్ ఉంది లేడీస్ మీద. నా ఎక్స్పీరియన్స్ వల్ల నాకు తెలిసిపోయింది. బట్ రియల్లీ వండర్ఫుల్. ఇంటర్వ్యూ అనేసరికి ఫస్ట్ ఆలోచించారు ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి, కానీ చాలా బాగా మాట్లాడారు. అండ్ రియల్లీ నేనైతే మీ టాకింగ్ కి చాలా ఎంజాయ్ చేశాను. అండ్ యాజ్ యూజువల్ నేను మీకు యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, పడమటి సంధ్యారాగంలో శ్రీను క్యారెక్టర్ మీరు చేస్తున్నారు. అఫ్ కోర్స్ రియల్ లైఫ్ లో లానే కొన్ని బిజినెసెస్ స్టార్ట్ చేసి ఫైనల్ గా ఒక సజావుగా సాగుతున్న క్యారెక్టర్. మరి ముందు ఈ క్యారెక్టర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. అట్ ది సేమ్ టైం ఈ సీరియల్ అనేది డెఫినెట్ గా ఒక సక్సెస్ బాటలో దూసుకుపోతుంది. మేబీ దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మీరు కూడా అయ్యి ఉండొచ్చు అని నేను కూడా నమ్ముతున్నాను. బికాస్ మీరు రాగానే పెరిగిన టీఆర్పీ రేటింగ్స్ ని బట్టి. సో ముందు సీరియల్స్ లో మాత్రమే కాకుండా మూవీస్ లో కూడా నేను మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి విష్ చేస్తున్నాను. మా హిట్ టీవీ తరఫు నుంచి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది పడమటి సంధ్యారాగం సీరియల్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.